హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, రాన్‌స్టాడ్ కంపెనీ నుంచి 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో 12థ్ పాస్, డిప్లొమా అండ్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా 2 స్టెప్స్‌లో ఉంటుంది. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, రాన్‌స్టాడ్ కంపెనీ నుంచి రీసెంట్‌లీ 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో స్టార్ట్ అయింది. అండ్ ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎస్‌పీఎంఓ ఆఫీసర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 31st మార్చ్ 2024 వరకు అప్లికేషన్ ఎండింగ్ డేట్ అయితే ఉంటుందండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంటర్, డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఏ ఎస్‌పీఎంఓ ఆఫీసర్‌గా కంపెనీలోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌కి సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో మానిటరింగ్, రిసోర్సింగ్ మేనేజ్మెంట్, క్యాలెండర్ మేనేజ్మెంట్, అటెండెన్స్, కస్టమర్ ఫోకస్, ఆడిటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్, డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3.4 ఎల్‌పీఏ నుంచి 4.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. సో హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవడంతో పాటు ఇక్కడ హెచ్ఆర్ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌నైతే మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ను కూడా ఈ హెచ్ఆర్ మెయిల్ అడ్రెస్‌కి సెండ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ ఫామ్‌ను కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునే ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు, రాన్‌స్టాడ్ కంపెనీ నుంచి అనదర్ ఇంట్రెస్టింగ్ పొజిషన్‌కి సంబంధించి హైరింగ్ అయితే జరుగుతుందండి. సో పొజిషన్ నేమ్ వచ్చేసి ఇంటర్వ్యూ షెడ్యూలర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో హైరింగ్ అయితే రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. అండ్ ఈ పొజిషన్‌కి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి 31st మార్చ్ 2024 వరకు ఈ అప్లికేషన్స్ యొక్క క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్‌లీ ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఇంటర్వ్యూస్‌ను షెడ్యూలింగ్ చేయడము, లైక్ ఇంటర్వ్యూ డేట్స్ గురించి క్యాండిడేట్స్ అండ్ ఇంటర్వ్యూవర్స్‌తో కోఆర్డినేట్ అవ్వడము, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయడము, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్స్, కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్స్‌కి సంబంధించి అట్‌లీస్ట్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్ లొకేషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 4.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో ఈ జాబ్‌కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ ఫస్ట్ పొజిషన్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేసుకోవడంతో పాటు హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రెస్‌కి మీ రెజ్యూమ్‌ను కూడా సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ను క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ పొజిషన్‌కి అప్లై చేసుకునే ముందు ఈ పోర్టల్‌లో మీరు అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ క్రియేట్ అకౌంట్ బటన్‌ను క్లిక్ చేసి ఫస్ట్‌లీ మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోండి. వన్స్ మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఇలా ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది.
సో, ఇక్కడ ఫస్ట్‌లీ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనకు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ బేసిక్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, మీరు అప్లై చేసుకున్న జాబ్స్ యొక్క అప్డేట్స్ మీ జీమెయిల్ అకౌంట్ యొక్క ఇన్‌బాక్స్ నుంచి అండ్ ఆల్సో ఈ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి కూడా షార్ట్ లిస్ట్ డీటెయిల్స్, ఇంటర్వ్యూ అప్డేట్స్ వంటి ఇన్ఫర్మేషన్‌ను డైరెక్ట్ మీ అకౌంట్ నుంచే తెలుసుకోవచ్చు. సో, మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్సో అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.